హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాల్టి ఎపిసోడ్లో పెళ్లి భోజనాల స్పెషల్ బెండకాయ ఫ్రైని తయారు చేస్తున్నాను. మన ఇంట్లో తయారు చేసుకునే విధంగా కాకుండా పెళ్లి భోజనాల్లో కొద్దిగా డిఫరెంట్గా తయారు చేస్తారు. అది ఎలాగో ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం. ఈ రెసిపీ కోసం ఓ బేసిన్ తీసుకుని అరకప్పు శనగపిండి, పావు కప్పు బియ్యపిండి, పావు కప్పు కార్న్ఫ్లోర్ని యాడ్ చేయాలి. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, కారం కూడా వేసి చేతులతో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 300 గ్రాముల బెండకాయల్ని ముక్కలుగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అంతా ముక్కలకి పట్టేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ చల్లుకొని ఈ ముక్కలకి పిండిని బాగా పట్టించాలి. ఇలా పిండి అంతా ముక్కలకు బాగా పట్టిన తర్వాత ఒక కడాయి తీసుకుని ఆయిల్ యాడ్ చేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా నూనెలోకి వేసుకుని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా తిప్పుకుంటూ ఈ బెండకాయ ముక్కల్ని నూనెలో బాగా వేయించుకోవాలి. ఇలా నూనెలో బాగా వేగిన తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని ఇందులోకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడికిన తర్వాత పావు కప్పు పల్లీలు, 3 బాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటినన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగినాక ఇందులోకి సన్నగా చీల్చుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి సరిపడినంత ఉప్పు, కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చివరగా మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు ఇందులోకి యాడ్ చేసి మొత్తాన్ని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారుగా, పెళ్లి భోజనాల్లో ఫేమస్గా తయారు చేసే బెండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నా కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.